5గురు రాజులు పట్టుకొని వెళ్ళిపోయారు. లోతు ఆస్తిని విడిపించడానికి అబ్రహాం పరిగెత్తుకొని వెళ్ళాడు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. లోకంలో ఒకవేళ వేరైపోయి లోకంలో పడిపోయిన వారిని విడిపించే బాధ్యత, తమ్ముడిని విడిపించడానికి అబ్రహాం ఎలాగైతే తీసుకున్నాడో, లోకంలో పడిపోయిన వారిని బాధ్యత కూడా ఎవరు తీసుకోవాలండి? ఇక్కడున్న మనమందరం. చిన్నపిల్లలు దేవునికి దూరం అయిపోతే మీరు వారిని వెతికి వారిని పట్టుకోవాలి. అయ్యో, ఈ బిడ్డ నేను సండే స్కూల్ వెళ్తున్నాడు, ఈ బిడ్డ లోకంలో ఉన్నాడని చిన్నపిల్లలు అనుకోవాలి. యవనస్తులు అనుకోవాలి. నా తోటి యవనస్తులు, అయ్యో నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఆనందిస్తుంటే వీరు లోకంలో ఆనందిస్తున్నారని యవనస్తులు అనుకోవాలి. పెద్దవారందరూ ఏమనుకోవాలంటే, నా తోటి వీరు, నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆనందిస్తుంటే వీరు లోకంలో ఆనందిస్తున్నారే అని మీరు అనుకోవాలి. అబ్రహాం ఎలాగైతే తన సహోదరుని శత్రు రాజు నుంచి వెతుకొని వెళ్ళిపోతే విడిపించడానికి వెళ్ళిపోయాడో, విడిపించే ప్రతి బాధ్యత దేవుని మీద, నా మీద